హనుమకొండ జిల్లా పర్కాల ఆత్మకూరు దామెర మండలాల్లోని కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు మరియు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పర్కాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అనారోగ్య కారణాలతో ప్రైవేటు కార్పొరేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందిన వారికి ప్రభుత్వం తరపున బాధ్యతగా నేరుగా ముఖ్యమంత్రి సహాయ నిధి పథకం ద్వారా ఆర్థిక సాయం అందజేస్తున్నామని తెలిపారు. పార్టీలకు అతీతంగా ప్రభుత్వం సంక్షేమ పథకాలు అందే విధంగా కృషి చేస్తూ అర్హులైన పేదలకు న్యాయం కాంగ్రెస్ ప్రజాప్రభుత్వంలో జరుగుతుందని అన్నారు. ఆరోగ్యశ్రీ పథకంను 5 లక్షల నుండి 10 లక్షల వరకు పెంచామని అన్నారు. పార్టీలకు అతీతంగా ప్రతి పేదవారికి సంక్షేమ పథకాలు అందజేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. నెలకు 600 వేసుకున్నా కూడా 7,200 రూపాయలు ఇప్పటి వరకు మీకు ఆదా అయింది. ఇది వాస్తవం అవునా కాదా మీరు ఆలోచించండి. రెండోది, గవర్నమెంట్ అంటే గౌరవ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన 2 రోజులకే ముంగడి కూర్చుని వాళ్ళకి ఉచిత బస్సు సౌకర్యం కల్పించాలి అని చెప్పి కల్పించడం వల్ల ఇవాళ 140 కోట్లు జీరో టికెట్ కట్ అయింది. అంటే ఒక్కొక్క వ్యక్తి 2 సార్లు పోవచ్చు, 3 సార్లు పోవచ్చు, ఒకసారి 5-6 సార్లు కూడా వేరవచ్చు. ఇన్ని కూడా గవర్నమెంట్ కడుతున్నది. ఇప్పటికే 4,000 కోట్ల పైన ఆర్టీసీకి ఈ ప్రభుత్వం చెల్లించింది అని అంటే మీకు అదొక రకమైన ఆదాయం. 200 యూనిట్లతోటి 7,200 రూపాయలు ఉచిత బస్సు సౌకర్యంతో కొంత ఆదాయం మీకు. అదేవిధంగా చూస్తే గ్యాస్ సిలిండర్లు దగ్గర నెలకు సంవత్సరానికి ఒక 4 సిలిండర్ అయినా వాడతారు. 4 సిలిండర్లు అంటే అది 2,400 రూపాయలు, అది ఆదాయం. అన్నిటికన్నా ముఖ్యంగా ఇవాళ మీరు ఆలోచించండి, సన్నబియ్యం. ఇవాళ సన్నబియ్యం మీ అందరికి వస్తున్నాయనమ్మా, ఇది మీ అందరికి తెలిసిన విషయం. కానీ ఇవాళ 13,000 కోట్లు దానికి ఖర్చు అవుతున్నా కూడా సన్న బియ్యానికి బియ్యం ఇవ్వాలి. ఇది ఇచ్చిన వాగ్దానం కాదు. కానీ దొడ్డు బియ్యం వల్ల చాలా మంది తినలేకపోతున్నారు. దొడ్డు బియ్యం చాలా మంది అమ్ముకుంటున్నారు 10 రూపాయలకు, 12 రూపాయలకు. మళ్ళీ వాళ్ళు 50 రూపాయలు కొనుక్కుంటున్నారు. అంటే ఆర్థికంగా భారం పడుతుందని చెప్పి ఈరోజు సన్న బియ్యం వేయడం వల్ల 2 కారణాలు. ఒకటి, ఆర్థికపరమైన డబ్బులు మిగులుతాయి నీకు. రెండోది, సన్న బియ్యం ఆరోగ్యానికి మంచిది. 3,000 కోట్ల ఈ ప్రభుత్వం ఇప్పుడు భారం మోసుకుంటూ కూడా ఇవాళ సన్నబియ్య కార్యక్రమం ఇస్తుంది అని అంటే ఇది మీ అందరి ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని, అదేవిధంగా చదివే పిల్లలకు కూడా మనం చూస్తే ఇవాళ 40% డైట్ ఛార్జీలు పెంచడం వల్ల వాళ్ళు ఆరోగ్యంగా ఉంటున్నారు. ఇవాళ విద్యా అభివృద్ధి గురించి కూడా కృషి చేస్తున్నాం. ఇవాళ రైతు రుణమాఫీ 2 లక్షలు ఒకటేసారి చేసినాం. మరి అదే కాకుండా రైతు కూలీలకు ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా కింద వాళ్ళకు 6,000 రూపాయలు ఇవ్వాలి అని చెప్పి, అదేవిధంగా రైతు భరోసా కింద, అంటే ఇన్ని సంక్షేమ కార్యక్రమాన్ని ఎందుకు చెప్తుంటే ఈ కార్యక్రమాలన్నీ కూడా చేయడం జరుగుతుందనే విషయాన్ని దృష్టి తీసుకొస్తున్నాం. ఇవి కూడా చేస్తున్నాం. కానీ అభివృద్ధి కన్నా కూడా సంక్షేమానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది ఈ ప్రభుత్వం. గత ప్రభుత్వం చంద్రశేఖరరావు కుటుంబం అధికారం ఉన్నప్పుడు వాళ్ళు సంక్షేమానికన్నా వాళ్ళ సొంత లాభానికి అభివృద్ధి పేరుతోటి దోసుకు తిన్నారనేది ఇవాళ మీ ముందున్న ప్రత్యక్ష సాక్ష్యం. వాళ్ళ కాళేశ్వరం ప్రాజెక్టు కావచ్చు, మిషన్ భగీరథ కావచ్చు, లేదా ఇండియా కోడ్ కావచ్చు. కానీ ఈ ప్రభుత్వము ఇప్పుడు ఇల్లు కూడా ఇవ్వడం జరుగుతుంది. తొందరలోనే ఇల్లు కూడా శాంక్షన్ ఇవ్వబోతున్నాం. అంటే రాబోయే సంవత్సరాలు అనుకుంటే ఈ 5 సంవత్సరాల్లో ఈ ప్రభుత్వ టైంలో మొత్తం ప్రతి ఒక్కరి అర్హత ఉన్న వాళ్ళకి ఇల్లు ఇవ్వాలి అని ఒక దృఢమైన ఒక అభిప్రాయంతో ముందు పోవడం జరుగుతుంది. కనుక మేము ఒకటే కోరుతున్నాం, వాళ్ళు ఉన్నారు, వాళ్ళ మాటకారులు ఉన్నారు. ఆయన మనం హరీష్ రావు గారు, చంద్రశేఖరరావు గారు, కేటీఆర్, అదేవిధంగా లిక్కర్ డాన్ కవిత, వాళ్ళు చేసిన మొత్తం ద్రోహం అంతా చేసింది రాష్ట్రానికి. ప్రజల ఆస్తులు దోసులు తిన్నారు. ఇప్పుడు మళ్ళీ నీతి వాక్యాలు మాట్లాడుతున్నారు. ప్రభుత్వం ఆర్థికంగా అభివృద్ధి చెందితే అది సామాన్యుడికి చెందుతుందని చెప్పి ఇవాళ హైడ్రా అని చెప్పి ఎవరైతే బడా వ్యాపారవేత్తలు, పెద్ద పెద్ద మనుషులు మరి వాళ్ళ అధికారాన్ని అడ్డం పెట్టుకొని ప్రభుత్వ భూములు కబ్జా చేసుకున్నారో హైడ్రా అని చెప్పి వాళ్ళను ఇల్లు కూలగొట్టి, లేకుంటే వ్యాపార సముదాయం నుంచి కూలగొట్టి ప్రభుత్వ భూములు కావడానికి ప్రయత్నం చేస్తే దాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇంకొకటి, మూసీ నది పక్షాలతోటి అక్కడ చాలా కంపెనీలు వస్తాయి. ఆర్థిక పరిస్థితి అభివృద్ధి చెందితే సామాన్యుడికి మనం అందుబాటులో తీసుకురావచ్చు. సామాన్యుడు ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి దూరం తప్పడవచ్చు అని చూస్తే దానికి అడ్డుపడుతున్నారు. మొన్న చూశారు, ఏది మనము హైదరాబాద్కి సంబంధించిన కంచె భూములకు సంబంధించి కోర్టే చాలా స్పష్టంగా ఇది ప్రభుత్వ భూములని ఇస్తే
దాంట్లో ఐటీ పార్కులు పెట్టాలి, దానివల్ల వచ్చిన ఆదాయం గరీబ్ వాళ్ళకు చెందే విధంగా కృషి చేయాలని మనం ప్రయత్నం చేస్తుంటే దాన్ని